హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోదావరి కట్స్ వచ్చాను. ఈరోజు మా పోలీస్ ఇంట్లో రొయ్యల పలావ్ చేద్దామని చేశాను. సో ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి గోదావరి కట్స్ అని చెప్తే ఇక్కడికి వచ్చి రొయ్యలు తీసుకున్నాను. సో రొయ్యల దగ్గరికి వెళ్దాం. అదే చూడండి, పలావ్కి ఎప్పుడూ టైగర్ రీల్ అలా తీసుకోకూడదు. టైగర్ రీల్ అంటే అన్నమాట, ఇందులో కొంచెం చిన్న సైజు ఉంటాయి, అవి తీసుకోకూడదు. పలావ్కి గట్టి పడిపోతుంది, అది కూరలకి ఫ్రైలకి అంటే వేపుకోవడానికి అలా బాగుంటాయి. కానీ బట్ ఎప్పుడైనా సరే పలావ్కి మనం ఇదే పదునులో ఇదే మాదిరి రొయ్యలు తీసుకోవాలన్నమాట. బాగా పెద్దవి అనుకోవద్దు, చిన్నవి అనుకోవద్దు. ఇవి తీసుకుంటే ఇవి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట ఈ రొయ్యలు పలావ్కి. అంతేకాకుండా పలావ్కి అందులో గుంజు దిగుతుంది, ఫేవర్ దిగుతుంది, రొయ్యలు ఫేవర్ దిగుతుంది. సో ఇలాంటి రొయ్యలు తీసుకో, మంచిగా తుయ్యి, కొద్దిగా ఎక్కువ వెయ్యి, కిలో పప్పు బాగా మంచిగా ఒలు పలావ్కాయ, సరేనా? మంచిగా ఒలిసిస్తే నేను కడిగేసి తీసుకుందాను. కిలో ఉందా? ప్రాన్స్ రెడీ అయిపోయి నవ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళి పలావ్ చేయడం వెళ్ళేట్టు పదండి. సో రొయ్యల పలావ్కి మెయిన్ చేయవలసిన థింక్ ఏంటంటే నీసు వాసన రాకుండా ఉండాలంటే ఫస్ట్ చేయవలసింది మనం రొయ్యలు బాగా కడిగేసుకున్న తర్వాత సో ఇందులోను పావు స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇలాగా పావు స్పూను, అర స్పూన్ అయినా పావు టీ స్పూన్. సో పసుపు ఆల్రెడీ కొంచెం వేసాను, ఇంకొంచెం వేస్తాను. అలాగే పావు స్పూన్ పసుపు వేసుకుని ఏం చేయాలంటే ఇది ఎలా నిమ్మకాయ పాడేస్తానని నీకు చేపెట్టేస్తున్నానండి. సో ఎందుకంటే గింజలు లేకుండా చూసుకోండి. గింజలు చూస్తారా, గింజలు పొరపాటు పడడానికి బిర్యానీ సేట్ అవుతుంది. సో నేను గింజలు సీట్లో తర్వాత తీసేస్తానులే. సో మొత్తం నిమ్మకాయ మొత్తం పిండేసేసుకునేలాగా, అబ్బా ఇది కూడా పిండేస్తాను. ఎందుకు గింజలు ఏమైనా వచ్చాయి, దీనికి లేవులే గింజలు. సో ఇలా పిండేసేసుకుని ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రొయ్యని ఇలా కలుపుకుని ఒక 10 minutes ఏనండి. ఇలాగ నిమ్మకాయ, ఉప్పు, పసుపు రొయ్య అంతా పట్టాలన్నమాట. ఇలా అనాలి మొత్తం అంతాను. ఒక 10 minutes కానీ 5 minutes కానీ పక్కన పెట్టాలి. ఇప్పుడు నేను ఏం చేయాలో చెబుతాను. నెక్స్ట్ మనం బిర్యానీ గిన్నె, అదే పలావ్ గిన్నె బిర్యానీ గిన్నె ఒకటే కదండి. సో కొంచెం దగ్గర తీసుకున్నప్పుడు రొయ్యలు చూపిస్తా. ఇలా వాటర్లో వద్దనమాట. ఇలాగా ఒక 10 minutes తర్వాత ఏం చేయాలన్నది నేను చెబుతాను. సో ఇవి రొయ్యల పలావ్ కండి. సో నేను ఏంటంటేనండి ఇక్కడ చెబుతున్నాను చూడండి. నేను కిలో రొయ్యలకి కిలో రైస్ కదా, దానికి ఎలాగంటేనండి 2 స్పూన్లు ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు గసగసాలు, చిన్న ఎండు కొబ్బరిది, ఇప్పుడు చెక్క ఉన్నాయి చూడండి, చెక్క ఒక 5-6 ముక్కలు, లవంగాలు 6. సో అంతేనండి, ఎక్కువ వేసుకోకూడదండి, సరేనా? మళ్ళీ ఇది నేను ఇది పౌడర్ చేసుకోవాలన్నమాట. పౌడర్ చేసేసుకుని పెట్టుకోవాలి, సరేనా? అంతా కూడా వేయకండి, ఇంత పౌడర్ చేస్తాం కదా. ఒక 2-3 స్పూన్లు వచ్చింది అనుకోండి, 1 స్పూన్ మాత్రం వేయొచ్చు. అంటే కొంచెం చేయడానికి రాదని నేను ఎంత చేసుకుంటున్నాను. కొంచెం ఉంటే మీరు ఏ కూరలను వేసుకోవచ్చు, పక్కన పెట్టుకోవచ్చు. కానీ ఇలా చేసుకుంటే కొంచెం మెత్తగా వద్దు పొడి. సో అందులో 1 స్పూన్ పొడి మాత్రమే వేసుకోవాలి. చూడండి, ఇందాక మనం గసగసాలు అవి వేపుకున్నాం కదండి, మసాలా సరుకులు, అదే కడాయిలో కొంచెం దళసరి తీసుకోండి, కొంచెం ఆయిల్ వేయండి. ఎంత కాదు, 1 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, అంతే, అంతకుమించి అవసరం లేదు. సో 10 minutes మనం ఇట్లా చేసి పెట్టుకున్నాం కదండి. పసుపు, నిమ్మకాయ, ఉప్పు పిండింది మెల్లగా అదే వాటర్తో ఏం కాదులంటే అది వేసేసేసి మొత్తం రొయ్యలు పడిపోయాను అన్నమాట. సో అది వేసేసేసి మంచిగాను ఇలా చేసి అది ఆయిల్లో తడుగుని చెప్పండి. సో వాటర్ కింద వద్దన్నమాట. అదంతా ఆల్రెడీ మనం కడిగే నీట్గా రొయ్యలు కడుక్కున్నాము. నీట్గా రొయ్యలు కడుక్కుని పెట్టుకునేది 2-3 సార్లు కడుక్కుని పెట్టిన తర్వాత నిమ్మకాయ అది పిండడం వల్ల ఏమవుద్దంటే నీసు వాసన ఉండదు, ఫ్లేవర్ కూడా మనకు. తర్వాత మసాలాలన్నీ పెడతాను రొయ్యలకి. అలా కొంచెం 2-3 minutes ఉప్పు, పసుపు అలాగేసి ఈ నూనెలో మగ్గనివ్వాలి బాగా. అప్పుడు నీసు వాసన రాదు, మంచి టేస్ట్ వస్తుంది. రొయ్య పడిపోయి తీసేస్తాను. సో రొయ్యలు ఈ విధంగా అవ్వాలండి మొత్తం. ఇది కొంచెం చూస్తారా, మంచిగా మనం ఆయిల్ ఈ విధంగా అయిన తర్వాత నేను స్టవ్ బంద్ చేసేస్తున్నాను. సో ఇక్కడ బోగాని పెట్టారన్నమాట నేను ఇలా ఈ పలావ్కి అన్నమాట. ఫస్ట్ ఇందులోను నెయ్యి అందంతగా కాదని కానండి, మన కిలోకి కదా కొంతమంది నెయ్యి తక్కువ వేసుకుంటారు. నేనైతే కొంచెం వేసాను. నేను నెయ్యి పొగొత్తం చూసారు, నెయ్యి వేసేసరికి ఎక్కువేం కదండి, 1 టేబుల్ స్పూన్ లెక్క అనుకోండి. అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఒకటి నాకు లెక్క తెలుసు, నేను 2 టేబుల్ స్పూన్లు వేయండి ఆయిల్. పలావ్ కదండి, 2 టేబుల్ స్పూన్లు వేయండి. అండ్ తర్వాత మనకి ఇది ఇలా తిప్పుకొని ఒకసారి ఇలాగ అనుకున్న తర్వాత ఇక్కడ నేను రొయ్యలు ఓకే అయిపోయింది. ఆఫ్టర్ దెన్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ అండి, ఆల్రెడీ నేను ఇందాక పలావ్ పౌడర్ చేశాను కనుక
అంతా నెయ్యమని చెప్పలేదండి. నేను ఇందాక చెప్పానండి. పట్టిన తర్వాత ఒక టీ స్పూన్ ఉన్నారు తీసుకోండి, అంతకుమించి తీసుకోండి. మరి ఘాట్ ఎక్కువ అయిపోతుంది రొయ్యల పాలు. ఒక మంది తక్కువ తింటారు, పోయి తగ్గించుకోండి. సో ఆఫ్టర్ డబుల్ వాయిస్ వస్తుంది. నేను ఇక్కడ పెట్టాను చూడండి, ఇక్కడ చెక్క లవంగాలు ఎక్కువ వేయకూడదు. ఆల్రెడీ మనం మసాలా పౌడర్ ఉన్నది ఘాట్ ఎక్కువ అయిపోతుంది కనుక కిలోకే కనుక 3 చెక్కలు, 3 లవంగాలు, 2 ఆకు, సాజీర, పచ్చిమిరపకాయలు. చూడండి చాలా బాగా మరిగిందండి. ఎక్కువైతే ఆడుతుంది. ఈ మాడక ముందు దీనికి మెయిన్ ఏమైందంటే రొయ్యల పలావ్ అనే దానికి ఈ ఉల్లిపాయలు తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అయితేనే బాగుంటుందండి రొయ్యల పలావ్కి. ఇక్కడ కేపీహెచ్బీలో అన్నీ బాగానే దొరుకుతున్నాయి. పల్లెటూరు అనుకున్నాను కేపీహెచ్బీ కాలనీ, పల్లెటూరు కాదండి, కొంచెం సిటీ లాగే ఉంది. సో ఈ ఉల్లిపాయలు అన్నీ వేసేసి ఫస్ట్ మక్కనివ్వండి. ఇప్పుడు మనం మసాలా దగ్గర వెంటనే వేసేసినట్టే బాగా మరుగుందండి ఆయిల్, అందుచేత నేను వేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఈ ఉల్లిపాయలు మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వండి. కొత్తిమీర ఈ మసాలా పొడి అన్నది లాస్ట్ వేసుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత వేయాలన్నమాట. అవి రైసు రొయ్యలు వేసిన తర్వాత ఈ 3 వేయాలి. రైసు రొయ్యలు కూడా వేయాలన్నమాట. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే 1 టీ స్పూన్ ఉన్నారు, అంతకు మించి వేసుకోకూడదండి, వాసన వస్తుందండి. 1 టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుందండి. చూడండి నేను అన్నాను కదండి 1 టీ స్పూనే వేస్తున్నాను, ఎక్కువ వేసుకోకండి. రొయ్యలు పలావ్ కదా, మళ్ళీ వాసన వచ్చేస్తుంది. ఇది కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. అందుకే ఉల్లిపాయలతో పాటు వేస్తాను నేను. సరేనా? ఇది మంచిగా మూత పెట్టండి. చూసుకోండి, పెద్ద మంట మీద కాకుండా కొంచెం చూసుకోండి. అల్లం వెల్లిపేసి చెప్పండి. సరే, నూనెలో అలా కరిగిపోవాలి, లేకపోతే పెట్టుకోవాల్సి వచ్చిందని ఇది అవుతుంది. నూనె ఇది అలా కరిగిపోనివ్వండి. ఓకేనా? మూత పెట్టేద్దాం. ఇప్పుడు చికెన్ రొయ్యలన్నీ మూత పెట్టేసాను. ఇవి వచ్చి కిలో రైస్ అండి. నేనేం నానబెట్టనండి, జస్ట్ ఇప్పుడే కడిగి పెట్టాను. ఆఫ్టర్ దెన్ ఇప్పుడు మనం ఇక్కడ ఇలా ఉల్లిపాయలు చూసుకోవచ్చండి. ఇక్కడ నేను ఇప్పుడు ఇంతవరకు చిన్న మాట పెట్టాను అన్నమాట. ఇంట్లో కాంతి తక్కువ ఉంది. పోలీసు వాళ్ళు ఇంట్లో జైల్లాగా చీకటగా ఉంటుంది. పోలీసు వస్తారు కదండి ఇల్లు, అందుకు చీకటగా ఉంది. మనం ఏం చేయలేము. పోలీసు వాళ్ళతో ఏం పగలగా ఇంటికి మళ్ళీ వాడిపోతుంది. సో నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే, అది వేసిన తర్వాత అప్పుడు ఈ పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోండి. పుదీనా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత నాకైతే మా ఇంటికాడ అయితే స్టాండ్ ఉంటుందండి. ఉప్పు స్టాండ్ ఉంటుంది, ఇక్కడ స్టాండ్ లేదు. ఆ తర్వాత ఏంటంటే ఉప్పు వేసేసుకోవాలండి. ఫస్ట్ గుర్తు పెట్టుకోండి, ఉప్పు కిలో కనుక నేను ఈ ఉప్పు గల్లుప్పు పెట్టలేదండి. మనకి ఎందుకు వచ్చింది అప్పుడు గల్లుప్పు పెట్టలేదు. 1 టీ స్పూన్నర వేసుకోవచ్చు, 1 టీ స్పూన్నర ఉప్పు. ఎక్కువ లెక్క ప్రకారంగా పసుపు, కారం వేయకండి. ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాను కనుక కారం వేయద్దు. అబ్బా సాల్ట్, పసుపు రావట్లేదు, పసుపు నిండుగా ఉంది ఇంట్లోని. తర్వాత ధనియాల పొడి, ధనియాల పొడి. ఇక్కడ మనకి స్పూన్లు లేవు, మన ఇళ్ళల్లో ఉన్నంత కరెంట్ అవి ఎక్కువ పడిపోయిందా? ఎక్కువేం పడలేదండి. అవి వేసి ఫస్ట్ కలపండి. ఇలాగా కలిపిన తర్వాత ఒకసారి కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఈ నానబెట్టిన బియ్యం వేసేసుకోండి. ఇంకా నూనె పడుతుందంటే నూనె పడినా పర్వాలేదండి. నానబెట్టిన బియ్యం వేసేసేసుకుని కొంచెం పట్టుకుంటారా? అవి వెనకాల పడినవ్వకండి. చూడండి, వెనకాల పడినవద్దు. నేను ఇది పడుతుందండి. ఇక్కడికి రొయ్యలు కూడా వేసేయండి దానిపైన. చల్లారిపోయి అన్నమాట రొయ్యలు వేసుకున్న రొయ్యలు బాగా పడుతుందండి ఇది. సో ఆ తర్వాత ఏంటంటే మంట పెద్ద చేసుకోండి. మంట పెద్ద చేసుకుని ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా కూడా వేసేసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ పడిపోయినట్టేనండి. ఒక 2-3 మినిట్స్ బియ్యం ఎరకుండా కొంచెం మగ్గాలన్నమాట. అందులోనూ ఎక్కువ కాదు, కొంచెం మగ్గాలి. సో నేనైతే ఇది కొలత తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ చూడండి, దీంట్లో వచ్చింది కదా, దీంతో 2 వేస్తారన్నమాట. ఏ బియ్యం అయితే ఎన్ని అయితే ఉన్నాయో కడిగిన తర్వాత దాంతో 2 వేసుకోండి నీళ్లు. ఇంకా అవసరం లేదండి, అందులో కూడా కొంచెం నీళ్లు ఉన్నాయి కనుక. అయ్యో ఓకే, ఇంటి పండగదండి బాబు. నేను తర్వాత నీళ్ళు వేసుకుంటా. ఫస్ట్ ఏం చేస్తానంటే 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుతాను. సో చూడండి,
2 నిమిషాలు అలా బియ్యం ఇలా మగ్గాలన్నమాట. తొడికి ఇలా పడుతున్నాయి కదా, కొంచెం ఇలా మగ్గితే పలావ్ టేస్ట్ వద్దు అనమాట. 2 నిమిషాలు ఆయిల్ ఇలా మగ్గిన వెంటనే నీళ్ళు వేసేయకూడదు అనమాట. పలావ్ చాలా టేస్ట్ వస్తుంది అప్పుడు. ఇక్కడ కాంతి తక్కువ ఉంది అయినా తీసేస్తుందండి. కాంతితో పని ఉంది, కంటెంట్ ఉంటే చాలా వస్తుందండి. లైట్ అండి. సో నేను ఇక్కడ నీళ్ళు పెట్టుకున్నాను అన్నమాట. దానికి డబల్ నీళ్ళు అన్నమాట. ఇవి నీళ్ళు వేసేసేసుకోండి. చాలామంది కలర్లో కాకరకాయలు వేస్తారు కానీ నెయ్యిను అంతే. ఇది మూతెట్టేసేసి ఫస్ట్ పెద్ద మంట మీద పొంగొచ్చే వరకు, కొంచెం దగ్గర పడే వరకు, అంటే ఎసరదా ఇదయ్యి ఇదయ్యి వరకు ఉండాలి. లాస్ట్లో నీరంతా పోయినప్పుడు నేను చెప్తానండి స్టెప్ బై స్టెప్. మూత పెట్టేసాను. ఓకేనండి గారు. సో పలావ్ రెడీ అయిపోయిందండి, రొయ్యలు పలావు. సో ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాము. సో గోదావరి జిల్లా వాళ్ళు చక్కగా చిన్న ఉల్లిపాయ రొయ్యలు పలావు. అండ్ చూడండి చక్కగా అయ్యింది. ఇంక తిప్పకూడదు అన్నమాట, పక్క నుంచి ఇలా పెట్టుకోవాలన్నమాట. బాగుంటుంది రొయ్యలు పలావ్. కొంతమంది కలర్లు అవి వాడతారండి, నేను వాడలేదు. సో ఇప్పుడు టేస్ట్ చూద్దాం, సరేనా? మా పోలీస్ గారు వాళ్ళ భార్యకి పెడుతున్నానండి. పై పెట్టండి, మా మొక్కలు కనిపెట్టినవాడు. మా పోలీస్ గారు వాళ్ళ వైఫ్ గారికి పెడుతున్నాను. చాలా మంచి చెల్లెమ్మ. సో ఎక్స్క్యూజ్ మీ, డోంట్ డూ దట్. వయసు ఏముంది 23 సంవత్సరాల్లో. కాకపోతే మా పోలీస్ గారికి 30 అండి, 10 ఏళ్ళు తేడా. ఆయన దయాగుణంతో ఆయన చేసుకున్నాను. మా వైఫ్ కూడా అంతే అనుకోండి. సో ఆయనకి అదే చెప్పమంటారు, నేను చిన్న అమ్మాయిని చేసుకున్నాను, నాకు సో హ్యాపీ అని చెప్పమంటున్నారు ఆయన. విజయ్ మా పోలీస్ గారు వాళ్ళ సిస్టర్ చాలా మంచిదండి. అమ్మాయి కొంచెం వేసుకో విజయ్. ఇప్పుడు ఇందులో నాటుకోడి పులుసు చేశానండి. సరదాగా అంటానండి, మా పోలీస్ గారు వేస్తే అంత ఉండదు, చాలా ఎంత హీరోల ప్రభాస్గా ఉంటాడండి మా పోలీస్. ఇలా అన్నమాట చూపిస్తాను. రాగమూర్తి తింటున్నారు కదా వెనకాల, చూపిస్తాను. కావాలని వేసుకొని బుజ్జే, నీకు వేస్తున్నాను చూడు బుజ్జే. బుజ్జి ఇలా పట్టి బుజ్జి టేస్ట్ చూసి చెప్పండి. దాని తర్వాత వేసుకో. యాక్చువల్లీ రాగి ముద్దకండి, 2 రాగి ముద్దలు వేస్తున్నాను, తర్వాత వేసుకోండి. ఇంకా రాగి ముద్దకండి ఇది. ఇంకా పులుసు కావాలి తీసుకోండి. నేను కూడా కొంచెం వేసుకుంటున్నాను, టేస్ట్ చూడాలి కదా. చూసాను మా పోలీస్ గారికి ఎంత అడగాలి నేనంటే, ఊళ్ళంతా అడగాలి ఆయనకి. ఆయనకి కడప అండి బాబు. ఆయనతో కడప కానీ అనంతపురం వాళ్ళతో మాట్లాడలేని గెలవలేము. రాగముద్ద వేసుకున్నాను నేను. నాటుకోడి పులుసు సార్ చూపిస్తారు ఇలాగా. నేను ఓన్లీ పలావ్ పెట్టానండి నేను అందులోను. చాలు, మళ్ళీ మా పోలీస్ గారు వేసుకుని తినమంటారు కానీ నాకు ఖాళీ లేదు. సరే ఓకే, నౌ స్టార్ట్. టేస్ట్ చెప్పండి. ఎవరన్నా పెట్టుకోలేదా? ఉప్పాయి సరిపోయా? ఉప్పాయి సరిపోయి విజయ్? విజయ్ సరిపోయి ఉప్పాయి అటు చెప్పమ్మా కెమెరాకి. గెస్ట్లు వచ్చారండి, వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు గెస్ట్లు. కాకపోతే వాళ్ళు పడబడుతున్నారు. అందరికీ కొంచెం సిగ్గు ఉంటుంది కదా కొంతమంది అనేసి ఇంకా కీనేడు పడుతున్నారు సిస్టర్. ఓకే థ్యాంక్ యూ. ఓకేనండి, టేస్ట్ చూస్తున్నాను రయ్య దీని ఎలా ఉంది విజయ్? థ్యాంక్ యూ సో మచ్. చూసారా మా చెల్లె మా ఊరినాం అనుకోండి. బాగుందండి మా పోలీస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చకపోయినా కింద బెల్ సింగర్ అండి, కామెంట్ షేర్ కామెంట్ పోతుందిలే నాకు.